ఆ రకంగా ఇది తగదు రాజకీయాల్లో. వాళ్ళు 5 సంవత్సరాలు పరిపాలన చేసినారు సార్. 2014 నుంచి 19 నుంచి 24 వరకు పరిపాలన చేశారు. 19 నుంచి 24 పరిపాలన చేసినప్పుడు ప్రజలు విసిగిపోయినారు కాబట్టే తిరస్కరించినారు. ప్రజలెందుకు తిరస్కరించినారు అనేటువంటి ఆత్మహత్య ఇంతవరకు చేసుకోలేవాలి. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి కూడా. ఆయన ఎంతసేపు ఉన్నా ఇప్పుడు ఆయన ఉపన్యాసాల ధోరణి చూస్తే మనకి ఏం అర్థమవుతుందంటే ప్రజలు తప్పు చేసినారు. ప్రజలు నన్ను ఎన్నిక చేయకుండా ప్రజలు తప్పు చేసినారు, ప్రజలు నష్టాలు అనుభవిస్తున్నారు. దానికి కారణం ఏంటంటే ప్రజలే. వీళ్ళు మోసం మాటలు చెప్పినారు, వీళ్ళు అబద్ధాలు చెప్పినారు కాబట్టి ప్రజలు నమ్మి మోసపోయినారు. మరలా నేనే ముఖ్యమంత్రి సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నాడు ఆయన మొన్న బంగారుపాలెంలో. నెక్స్ట్ నా ప్రభుత్వం వస్తుంది ఎప్పుడు ఇంకా 4 సంవత్సరాల తర్వాత. 4 సంవత్సరాలంటే 12 రోజులు గడవాలా, అదే కదా. 48 48 నెలలు గడవాలా? ఏమన్నా బుద్ధి ఉండే మాటలంటే రాజకీయాల్లో అంతో ఎంతో అనుభవం ఉండే. రాజకీయాల్లో ఒక నెల ముందు ఏం జరుగుతుందో చెప్పలేం మనము. అట్లాంటిది ఇతను ఈ ధోరణి చూస్తే ఎంతసేపు ఉన్న అధికారం 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 ఎందుకంటే కొల్లగొట్టడానికి. ఇప్పుడు అర్థమైంది కదా అధికారం ఎందుకు అనేటువంటిది. మద్యం కేసుల్లో మరి ఎక్కడెక్కడ డెన్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ వేల కోట్ల రూపాయలు పంపకం చేయబట్టే బయటకు వస్తుంది కదా. సమాధానం చెప్పొచ్చు కదా. లేదు ఇదని తప్పు, మేము అట్టని చేయరని చెప్పమనండి. ఎందుకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లోపల ఉన్నాడు? ఎందుకు నీ పర్సనల్ అసిస్టెంట్లు 2 లోపల ఉన్నారు? ఎందుకు నీ సమీప బంధువులందరూ మీ చిన్నాన్న కేసులో ఎందుకు ముద్దాయిలుగా ఉన్నారు? నీ తల్లి, నీ చెల్లి అందరికి ఎందుకు దూరం అవుతున్నారు? ఆలోచించుకోవాల్సిన పని లేదా? మరి నీ సొంత కుటుంబాన్ని నువ్వు అందరినీ కలిపి ఉంచలేనివి, రాష్ట్రంలో ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని కొల్లగొట్టడానికి వాడుకున్నవి, మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని నాకు లైసెన్స్ ఇవ్వమని అడుగుతావు నువ్వు? మరోసారి మిమ్మల్ని కొల్లగొట్టాలా, మీ జోబులు కత్తిరించాలా, మీ ఆస్తులు కాజేయాలా, కాబట్టి నాకు ఓట్లు వేయండి అని చెప్తావా నువ్వు? అరే ప్రజల దగ్గరికి పోయేటప్పుడు నమ్రత ఉండాలండి. ఎవరికి కానీ రాజకీయాల్లో నమ్రత ఉండాలా, విధేయంగా ఉండాలా. మీరు నిర్ణయం తీసుకున్నారు, నిర్ణయం కాదన్ను, ఇప్పటి నుంచి అయినా చూడండి మమ్మల్ని, లేదా ఈ ప్రభుత్వం యొక్క పద్ధతి బాగాలేదు, ఈ ప్రభుత్వంలో మీరు అనుకున్నట్టుగా లేదు పరిపాలన, ఈ ప్రభుత్వంలో ఈ బలహీనతలు ఉన్నాయి అని ప్రజల దృష్టికి పోయి ప్రజల్ని చైతన్యపరిచి తమ ముఖాన్ని కాస్త వెలుగొచ్చేటట్టు చేసుకోవాలి. కానీ అట్లా కాకుండా ఈ ధిక్కార ధోరణి, చట్టాన్ని ఉల్లంఘించడం, ఎక్కడ చూసినా రెచ్చగొట్టడం, ఎక్కడ చూసినా తగాదాలు సృష్టించడం. సార్ వెంకటేష్ గారు నేను ఒక్కటి మాట చెప్పదలుచుకున్నాను. ఎప్పుడైతే ప్రజల మధ్య చిచ్చు పెట్టి, ప్రజల్లో తగాదాలు పెట్టి, ప్రజల్ని రెచ్చగొట్టి ఘర్షణలు సృష్టించేటువంటి రాజకీయ పార్టీకి భవిష్యత్తు ఉండదండి. ఉండదు, మనుగడ ఉండదు. కాబట్టి ఇప్పటికైనా వాళ్ళు నేర్చుకుంటే మంచిది. వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ ఏం కొంపలు ఉన్నాయండి. 1 సంవత్సరమే కదా, ఇంకా 4 సంవత్సరాలు ఏగాలి కదా వాళ్ళు ఏదన్నా నిజంగా ఇష్యూస్ మీద వాళ్ళకి ఏదన్నా స్ట్రగుల్ చేసే మనస్తత్వం ఉంటే రమ్మనండి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇదిగో ఈ ప్రజా సమస్య మీద మేము ఆందోళన చేస్తాం చెప్పమనండి. అట్లేమి కాదు. ఎంతసేపు ఉన్న రెచ్చగొట్టుడు ధోరణి, ఎంతసేపు ఉన్న తగాదాలు పెట్టి ధోరణి ఎట్లా ఉపయోగం ఇది? కాబట్టి పేరు నాని కావచ్చు, కొడాల నాని కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, లేకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, మోహిత్ రెడ్డి కావచ్చు, లేకపోతే పెద్దిరెడ్డి రామచంద్ర కావచ్చు, ఆయన కుమారుడు కావచ్చు, వీళ్ళందరూ ఆత్మపరిశీలన చేసుకోవాలా. ముఖ్యంగా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆయన ఆత్మపరిశీలన చేసుకుంటానని నేనేమనుకుంది. ఇంతకుముందు కూడా చెప్పాను. ఆ సాఫ్ట్వేర్ అంతే, అది మారదు అది. కాబట్టి ఆ సాఫ్ట్వేర్ అంతే ఉన్నంత కాలం ఆ పార్టీ ప్రజాస్వామ్య పద్ధతిలో పనిచేయదు, ప్రజాస్వామ్యానికి నష్టకరంగా వ్యవహరిస్తుంది అనేటువంటిది నా అభిప్రాయం. కాబట్టి ఇప్పటికైనా వాళ్ళు ఆత్మహత్య చేసుకుని ప్రజాస్వామ్య పద్ధతిలో పనిచేయమనండి. అభ్యంతరం లేదు. ప్రభుత్వం మీద ప్రభుత్వంతో రిజర్వేషన్స్ ఉన్నాయి, మాకు కూడా పరిపాలనతో రిజర్వేషన్స్ ఉన్నాయి. మీరు కూడా ఆ రకంగా ఏదైనా ప్రజా సమస్య మీద మీరు పనిచేయండి. అట్లా మంచి పేరు తెచ్చుకోవాలి తప్ప ఈ రకంగా కాకుండా ఊరికి రెచ్చగొట్టే ధోరణి మాత్రం పనికిరాదు. రైట్. గఫూర్ గారు ఒక్క నిమిషం అండి.